మహిళలకి ఫ్రీ బస్ పైన సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీ బస్ పైన అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫ్రీ బస్ రాష్ట్రం అంతా కాదని మంత్రి సంధ్యారాణి చెప్తున్నారు. ఉచిత బస్ ప్రయాణం కేవలం జిల్లాల వరకు మాత్రమే పరిమితం అంటున్నారు ఆవిడ. ఏ జిల్లాలోని మహిళలు ఆ జిల్లాలోనే ఈ ఉచిత ప్రయాణం చేయాలని చెప్తున్నారు. వేరే జిల్లాలకు వెళ్తే ఉచిత ప్రయాణం వర్తించదు అని చెప్పి మంత్రి సంధ్యారాణి అంటున్నారు. తెలంగాణ, కర్ణాటక మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత ప్రయాణం లేదని సంధ్యారాణి చెప్తున్నారు. తెలంగాణ, కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం జిల్లాల వరకు మాత్రమేనట. ఆ ప్రకటన ఎక్కడా చేయలేదు, మేము ఆ ప్రకటన ఎక్కడా రాలేదు, రాష్ట్ర వ్యాప్తంగానే అంశం ఏమేమి చెప్పలేదంటూ కూడా ఆవిడ అసెంబ్లీ వేదికగా బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ సూపర్ 6 హామీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనే అంశం మాత్రం పొందుపరిచారు. అది జిల్లాల వరకు ఇస్తామని కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని కానీ, ఇదంటే ఇంకా ఇతర రాష్ట్రాల వరకు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. మీరు ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో అవుతుంది కదా, తెలంగాణలో అమలు అవుతుంది కదా, ఆ రకంగానే ఆ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారేమని చెప్పి అక్కడ మహిళలంతా కూడా చాలా ఆశగా ఎదురు చూస్తారు. కానీ వారందరికీ ఈ వార్త ఒక గుదిబండలా ఉంది. ఈ వార్త ఒక సంచలనంగా మారింది. బిగ్ బ్రేకింగ్గా మనం చెప్పొచ్చే అంశాన్ని. అసెంబ్లీ వేదికగా మండలి వేదికగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సంధ్యారాణి ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆ ఉచిత ప్రయాణం జిల్లాల వరకు మాత్రమే పరిమితం. విజయనగరంలో మొదలు పెడితే అన్నవరం దాకా ఉండదు. కేవలం ఏ జిల్లాలో మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పి ఆవిడ మాట్లాడారు. ఒకసారి మండలిలో తను మాట్లాడిన మాటలు మీరు కూడా వినండి. అధ్యక్ష, అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్ గా అన్నవరం, తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. ఈ ప్రకటన ఎన్నికల ముందు ఇచ్చారా, ఎన్నికలు అయ్యాక ఇచ్చారా? జిల్లాలో ఉచితంగా మహిళలకి అని అధ్యక్ష. అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్ గా అన్నవరం, తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. మీరు ఎక్కడి నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. ఈ ప్రకటన ఎన్నికల ముందు ఇచ్చారా, ఎన్నికలు అయ్యాక ఇచ్చారా? జిల్లాలో రైట్, విన్నారు కదా మంత్రి సంధ్యారాణి చెప్తున్న మాటలు. సూపర్ 6 లోనేమో మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మండలి వేదికగా అటువైపున వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న సమయంలో దాన్ని ఉద్దేశిస్తూ సమాధానంగా కేవలం మేము జిల్లా నుంచి జిల్లా వరకు మాత్రమే చెప్పుకున్నాం, జిల్లా లోపల మాత్రమే మహిళలకి ఉచిత ప్రయాణం ఉంది, అంతేకాని జిల్లాల వెలుపల ఒకవేళ కనుక అన్నమయ్య జిల్లాలో మాత్రమే ఉచితంగా ప్రయాణం చేయాలి, వారు వెళ్ళి మళ్ళా ఇంకో జిల్లాలో చేస్తా అంటే కుదరదు. ఆ రకంగా విజయనగరం నుంచి అన్నవరం వరకు కాదు, కేవలం విజయనగరం జిల్లాలో మాత్రమే ఉచిత ప్రయాణం చేయాలని చెప్పి ఆ ఉదాహరణగా కూడా చూపిస్తూ ఆవిడ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇది మహిళలకి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఆవిడ మాటలు విన్నారు కదా, మీకేమనిపిస్తోంది? తన మాటల్లో మీకేమర్థమైంది? అట్ ది సేమ్ టైం ప్రభుత్వం ఒక రకంగా బుకాయిస్తుందనే వాదన వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. నేను మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్తాను. రాజేష్, ఏంటి, ఎలా చూడాలి? ఏకంగా ఇది ప్రభుత్వం బుకాయింపు చర్యగా బుకాయిస్తుందని మాట్లాడాలా, లేదంటే కేవలం అప్పుడు చెప్పినటువంటి ప్రకటన ఇప్పుడు కొంత తప్పు ఏమార్చి మళ్ళీ మాట్లాడుతుంది అనుకోవాలా? సో ఇప్పుడు మంత్రి మాట్లాడిన మాటలపై ఎటువంటి చర్చ కొనసాగుతోంది?
అంటే మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొంత పొలిటికల్గా చర్చకు దారితీస్తున్న దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఆ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఎక్కడ కూడా జిల్లాలు లేకపోతే రాష్ట్రాలు లేకపోతే పల్లె వెలుగు లేకపోతే ఎక్స్ప్రెస్ అనే నిబంధనల గురించి మాట్లాడలేదు. కానీ గుమ్మడి సంధ్యారాణి నిన్న కౌన్సిల్లో మాట్లాడుతున్న సందర్భంగా ఆ బస్సు ప్రయాణం ఉచిత మహిళలకు బస్సు ప్రయాణానికి సంబంధించిన పథకాన్ని కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారంటూ ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్న సందర్భంలో మంత్రి చొరవ తీసుకుని ఆ అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా మొన్న జగన్ ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు. ఎక్కడో కడపలో ఉన్న వాళ్ళు అమరావతిలో ఉన్నటువంటి కట్టడాలను చూడడానికి రావాలన్న ఉచిత మహిళా బస్సు పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. విజయనగరం వాళ్ళు విజయవాడ రావాలనుకుంటున్నారు. ఇలా రకరకాలుగా అనేక ప్రాంతాల నుంచి రావాలనుకుంటున్నారంటూ మొన్న జగన్ కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో దానికి కొనసాగింపుగా కౌన్సిల్లో ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీసుకుని ఆ మైక్ తీసుకుని ఆమె మాట్లాడారు. జిల్లాలోకి మాత్రమే పరిమితం, విజయనగరం నుంచి విశాఖపట్నం లేదా విజయనగరం నుంచి అన్నవరమో తిరుపతి వెళ్ళాలంటే కుదరదంటూ ఆమె కామెంట్ చేశారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ తెలంగాణ మోడల్, బెంగళూరు కర్ణాటక మోడల్ లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. కానీ ఎక్కడ నిబంధనలు అనేవి ఇప్పటి వరకు విధి విధానాలు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు, ఇంప్లిమెంటేషన్ డేట్ కూడా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు గుమ్మడి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యల కారణం మొత్తం కూటమి ప్రభుత్వానికి ఒక మచ్చ వచ్చేలాగా ఉందని చెప్పాలి. ఎందుకంటే సంబంధిత మంత్రి కానీ స్పందించలేదు, ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు విధి విధానాలకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ జారీ చేయలేదు. కానీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి లెజిస్లేటివ్ కౌన్సిల్ వేదికగా ఈ విధంగా మాట్లాడడం పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది, దుమారం రేగుతుందని చెప్పాలి. అయితే గుమ్మడి సంధ్యారాణి అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా లేకపోతే ఆమెకు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మాట్లాడారని దానిపైన ఇంకా ఆమె క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు గుమ్మడి సంధ్యారాణి మాట్లాడిన మాటల్ని ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో ముఖ్యంగా వైఎస్ షర్మిల కూడా కొద్దిసేపు క్రితమే ట్వీట్ చేశారు. పక్కనున్న తెలంగాణలో అదేవిధంగా కర్ణాటకలో మహిళలకి రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పిస్తున్నారు. పలు వెలుగులతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇక్కడ కేవలం జిల్లాలకే పరిమితం చేయడం అంటే ప్రజల్ని మోసం చేయడం కదా, ముఖ్యంగా మహిళలను మోసం చేయడం కాదంటూ ఆమె కూడా ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నుండి కూడా ఇదే విధమైన రియాక్షన్స్ వస్తున్నాయి. గుమ్మడి సంధ్యారాణి మాట్లాడినటువంటి ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు ప్రభుత్వం స్పందించి ఆ వ్యాఖ్యల గురించి ఏమైనా దాని మీద వివరణించే ప్రయత్నం గుమ్మడి సంధ్యారాణి చేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉచిత మహిళా బస్సుకు సంబంధించినటువంటి పథకాన్ని ఈ నెల లేదా వచ్చే నెల ఇంప్లిమెంట్ చేస్తామని చెబుతుంది. కానీ గైడ్లైన్స్ విధి విధానాలు లేవు, ఇంకా ఖరారు చేయలేదు. కాబట్టి గుమ్మడి సంధ్యారాణి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగానే మాట్లాడి ఉంటారనేది చెబుతున్నారు. ఒకవేళ నిజంగా ప్రభుత్వ ఉద్దేశం అదే కనుక అయితే కేవలం జిల్లాలకు మాత్రమే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇంప్లిమెంట్ చేస్తే దానివల్ల ఖచ్చితంగా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పక్కన తెలంగాణ కానీ కర్ణాటక కానీ మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సులకు సంబంధించినటువంటి ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంటే ఇక్కడ కేవలం జిల్లాలకు మాత్రం పరిమితిస్తే అది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం కూడా కనబడుతుంది. అయితే దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక స్పందన రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత దీని మీద మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా గుమ్మడి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలు అయితే కొంత రాజకీయంగా కొంత దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. మనోజ్ రైట్, ఒకసారి హోల్లో ఉన్న రాజేష్ ఇక్కడ ఒక ట్వీట్ కనబడుతుంది ఆర్టీవీ స్క్రీన్ పైన మనకి. సో అక్కడ ట్వీట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళని మోసం చేశారు, కమిటీల పేరుతో కాలయాపన చేశారంటూ ఈ ట్వీట్లో అర్థం కనబడుతోంది మనకి. సో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి Super 6లో కూడా పొందుపరిచిన హామీని కాస్త పక్కన పెట్టేసి ఇప్పుడు బుకాయింపుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఏదో దాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆ ట్వీట్కి అర్థం వచ్చే రకంగా ఉంది. వైసీపీ నేత అడిగిన క్వశ్చన్కి గాను ప్రెసిడెంట్ గుమ్మడి సంధ్యారాణి ఇచ్చినటువంటి ఈ యొక్క పూర్తి సమాధానం అయితే కొంత ప్రభుత్వం రికార్డులో పెట్టేసే విధంగా ఉంది. షర్మిల ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న, దాటాక బోడిమల్లన్నలా ఉంది కూటమి ప్రభుత్వ తీరు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి ఓట్లు వేయించుకున్న ఇప్పుడు కండిషన్ సప్లై చేయడం దారుణం, జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేయడం మోసం అని చెప్పి షర్మిల ట్వీట్ చేశారు. అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేక చెప్పే సాకులు ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే మరి అంటూ కూడా ఆవిడ ట్వీట్ చేశారు. ఇంకా చాలా అంశాలు పొందుపరిచారు ఆవిడ ఇందులో. ఒకసారి షర్మిల గతంలో ఈ యొక్క ఉచిత ప్రయాణానికి సంబంధించి ఒకసారి మాట్లాడారు. గతంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు ఈ యొక్క అంశానికి కాస్త సీక్వెల్గా కనబడుతుంది. ఒకసారి షర్మిల మాట్లాడిన మాటలు విందాం.